తెలంగాణలో ప్రఖ్యాత రామప్ప గుడిలో ప్రపంచ సుందరీమణులు సందడి చేశారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు ఉన్న రామప్ప గుడికి పూర్తి సాంప్రదాయ వేషధారణలో వెళ్లిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడ కాళ్లు కడుక్కొని గుళ్ళోకి వెళ్లి పూజల్లో పాల్గొన్నారు. అయితే గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవాలనే మన సాంప్రదాయానికి తగినట్లుగా నీళ్లతో అక్కడ కాళ్లు కడుక్కునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. నీటి కోసం ఓ పళ్ళెం కూడా పెట్టారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మొత్తం విదేశీయులు కావడం, వారికి చీరకట్టు అలవాటు లేకపోవడంతో కూర్చుని కాళ్లు కడుక్కునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. ఇదే సందర్భంలో కొంతమంది చీర పట్టుకుని కాళ్లు కడుక్కోవడం రాక ఇబ్బందులు పడుతుంటే అక్కడే ఉన్న వాలంటీర్స్ వాళ్లకు సాయం చేసి టవల్స్ ఇచ్చి కాళ్లు తుడిచారు. ఈ విజువల్స్పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ మహిళలకు ఇది ఘోర అవమానమని, విదేశీ వనితల కాళ్లు కడిగి తెలంగాణ మహిళలతో తుడిపించారని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఆత్మగౌరవం లేకుండా బానిసత్వపు రోజులను ప్రభుత్వం గుర్తు చేసిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీదారులు వాళ్ల కాళ్ళు వాళ్లే కడుక్కున్నారని, అక్కడ ఇబ్బంది పడుతున్న మహిళలకు టవల్స్ మాత్రమే అందిస్తే దానికి కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది.